సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు 2025 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫిజికల్ క్లియర్ చేసి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రీసెంట్గా అఫీషియల్ వెబ్సైట్లో ఫిజికల్ క్లియర్ చేసిన అభ్యర్థుల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా తెలంగాణ నుండి ఎంతమంది అభ్యర్థులు కాంపిటీషన్లో ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జీడీ, సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రిఫెల్మెన్ జీడీ ఇన్ అస్సాం రిఫెల్స్ and Sipai in Narcotic Control Bureau Examination 2025. Result for shortlisting candidate appeared in detailed medical examination and document verification. ఎవరైతే అభ్యర్థులు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు కట్ ఆఫ్ చూసుకుంటే తెలంగాణ నుండి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో కాంపిటీషన్లో చూసుకుందాం. సో తెలంగాణ జనరల్ వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్, కట్ ఆఫ్ వచ్చేసి 35. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 58 మెంబర్స్ ఉన్నారు. కట్ ఆఫ్ వచ్చేసి 43. ఓబీసీ 188 మెంబర్స్ ఉన్నారు. 70.75093 కట్ ఆఫ్ పెట్టడం, అంటే ఆల్మోస్ట్ 71. ఓబీసీ నక్సల్ వచ్చేసి 18 మెంబర్స్ క్వాలిఫై అయినారు. 40 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఎస్సీ 80 తెలంగాణ జనరల్ ఎస్సీ 80 కట్ ఆఫ్ 63 పెట్టడం జరిగింది. నక్సల్ వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నారు అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 39 పెట్టడం జరిగింది. జనరల్ ఎస్టీ వచ్చేసి 63 మెంబర్స్ క్వాలిఫై అయినారు. 86 కట్ ఆఫ్. అండ్ నక్సల్ వచ్చేసి ఎస్టీ నక్సల్ వచ్చేసి 28 మెంబర్స్ క్వాలిఫై అయినారు. కట్ ఆఫ్ వచ్చేసి 73. తెలంగాణ అన్రిజర్వ్డ్ జనరల్ 330 మెంబర్స్ క్వాలిఫై అయినారు. 71 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. అండ్ నక్సల్ వచ్చేసి 20 మెంబర్స్ క్వాలిఫై అయినారు అన్రిజర్వ్డ్. 49 కట్ ఆఫ్ పెట్టడం. సో మనకి తెలంగాణకు వచ్చిన పోస్టులు ఎన్ని? 1007 పోస్టులు. ఈ 1007 పోస్టులో రీసెంట్గా మనకి ఆగస్టులో నిర్వహించిన బిహెచ్ఎల్ రామచంద్రపురంలో 16 రౌండ్లకు గాను ఎంతమంది క్వాలిఫై అయినారంటే ఆల్మోస్ట్ 600 మెంబర్స్ బిలోనే క్వాలిఫై అయిపోయినారు. సో నేనేమంటున్నా అంటే, ఎవరైతే అభ్యర్థులు మొన్న తెలంగాణలో రన్నింగ్ కొట్టి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈసారి జాబ్ వచ్చినట్టే లెక్క. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కట్ ఆఫ్ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 12 మెంబర్స్ ఉన్నారు. 79 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. జనరల్ ఓబీసీ వచ్చేసి 43 మెంబర్స్ 91 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. జనరల్ ఎస్సీ వచ్చేసి 7 మెంబర్స్ 84 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. నక్సల్ ఎస్సీ 1 మెంబర్ క్వాలిఫైడ్ 55 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 73 మెంబర్స్ 92 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నక్సల్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 1 మెంబర్ 63 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ ఎవరైతే అభ్యర్థులు రన్నింగ్ క్లియర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ ప్రతి ఒక్క అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే లెక్క. అంటే ఉద్యోగం వచ్చినట్టే 75% మీకు క్లియర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏదైతే మెడికల్ ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే చెక్ చేసుకోండి. అండ్ మనకి హార్డ్లీ ఎంతో ఒక 1 మంత్ ఆర్ 40 డేస్ కూడా ఉండవు. 1 మంత్ బిలోనే మీకు మెడికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంకో నెక్స్ట్ 15 డేస్లో మీకు మెడికల్కి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్
ఈ వీడియోలో మనము తెలంగాణ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ ఎంత ఉందో చూసాం కదా. సో నేను డాక్యుమెంట్కి ఏమేమి తీసుకెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఏమేమి చెక్ చేస్తారో ఏంటి అనేసి నేను అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CISF 2026 channel and like, share and subscribe for more updates.